రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి తరపున అందరు కూడా రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా బలహీన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం వారి సూచించినటువంటి మార్గాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన పుట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు చూసిన పరిస్థితి నుంచి ఒక ఉన్నత విద్యావేత్తగా ఎదుగుతూ ఒక ఉన్నత విద్య ద్వారా ఒక రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక ఆదర్శమూర్తిగా వెలిగి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆదర్శంగా వారి యొక్క జీవనశైలి కానీ జీవనశైలి కానీ వాళ్ళ భారతదేశం ఈ రకంగా సమానత్వం మీద ప్రజాస్వామ్యం మీద మానవత్వం మీద నిలబడుతుందంటే ఆయన సూచించినటువంటి మార్గాలు ఆయన తీసుకున్నటువంటి ఆశయాలు వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ కానీ ప్రణాళిక కానీ వీటి వల్లనే ఇవాళ సాధ్యమైంది. ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయాలని ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆశయాలను సాధిస్తామని అందరం కూడా పెరక కుల సంఘం ఎల్బీ నగర్ జోన్ నుంచి కూడా వారి ఆశయాన్ని కృషి చేస్తామని వారికి ప్రగాఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తామని కూడా చెప్తూ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా పురిగిరి క్షత్రియ పెరక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో మా జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి యూత్ విభాగ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు అందరూ పాల్పంచుకున్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు అందరికీ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్ జై భీమ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర నాయకుల అనుసంధానంతో వాళ్ళ సూచనల మేరకు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వెంకట సాయి ప్రసాద్, కోటిపల్లి, వెంకటలక్ష్మి, చక్రవర్తి, రాధిక, రాణి, ఈశ్వర్, పల్లేశ్వరరావు వీళ్ళంతా కూడా రాజు వీళ్ళంతా కలిసి మేమంతా కలిసి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టిన ఊరైనటువంటి బాపట్ల, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి జనసేన పార్టీ కార్యకర్త పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని ఈ శాంతిరాజు ఇతని పేరు, ఇతను జోగులాంబ జిల్లా సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్త. ఇతన్ని జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది. సందర్భంగా ఈరోజు చెప్తున్నా నాది జోగులాంబ గద్వాల జిల్లా. నా పేరు బాబునిగిరి శాంతిరాజు.
నేను బాపట్ల నుండి హైదరాబాద్కి జనసేన పార్టీ వారికి పాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే 2024 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని నా కోరికతో మేరకుతో నేను పాదయాత్ర చేస్తున్నా. ఈరోజు నాకు ఈ అంబేద్కర్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్భంగా నాకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఆనందంగా ఉంది. నేను బాపట్ల నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం, దాంతోపాటు ఈరోజు నాకు ప్రత్యేకంగా ఈ మన ఇండియాలో ఎంత పెద్దగా అంటే ఇది అసలు ఎవరు మర్చిపోలేంది దినం ఈరోజు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదే ఈరోజు ఈ పరిపాలన లేదు, ఈ రాజ్యాంగం లేదు. ఈ విధంగా లేకుండా మనం ఏ విధంగా ఎవరికి బానిస అవుతున్నామో ఎవరికైతే తెలియదు. కానీ ఈరోజు నేను చాలా గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఒక బాపట్ల నుండి హైదరాబాద్కి పాదయాత్ర చేయడం, దాంతోపాటు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిన ఈరోజు సన్మానించడం జరిగింది. ఎల్బీ నగర్లో సార్ వాళ్ళందరూ సన్మానించడం జరిగింది. ఇంత ఓకేనా. ఈరోజు ఎల్బీ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాపకంగా తీసుకొని 125 ఎత్తుగల విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్లో ఉత్సవాల కమిటీ అడాల రమేష్ గారు, అలాగే నరసింహ గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు ఆశయాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీతోటి 125 ఫీట్ల కేసీఆర్ గారు పెట్టినటువంటి విగ్రహానికి అందరము బయలుదేరుతున్నాం. ఎల్బీ నగర్ నుంచి పెద్ద ఎత్తున మన్సూరాబాద్ డివిజన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అలాగే దళితులకు కూడా
ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కానీ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలతోటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మనం గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై భీమ్. ఈరోజు భారతదేశ జాతి మొత్తం కూడా గర్వించదగ్గ రోజు. ప్రపంచానికి కూడా ఆదర్శవంతమైనటువంటి మహానాయకుడు బిఆర్ అంబేద్కర్ గారి 132వ జన్మదిన సందర్భంగా మా ఎల్బీనగర్లో, మా మన్సూరాబాద్లో, మా ప్రాంతంలో ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం, ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం. కానీ అతని చరిత్రను చూసినట్టయితే, అతని మార్గం చూసినట్టయితే, జీవితం చూసినట్టయితే ఇతరుల గురించి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని ఏ విధంగా పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఎటువంటి సమాచారం లేనప్పుడు ఆ రోజులలో భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రతి ఒక్కరికి చాలామంది కొన్ని వర్గాలకే భారత రాజ్యాంగమే రచించారని చెప్పి వక్రించే రోజుల్లో కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ ఇలాంటి అనేకటువంటి మార్గాలు వచ్చినాక ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది అంటే భారత జాతి మొత్తం కూడా ప్రతి పౌరునికి ఏదో విధంగా హక్కులు కల్పించాలి, ప్రతి మహిళకు హక్కులు కల్పించాలి. బాలునికి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా ఇవాళ ఏ విధంగా జీవించాలని రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు, మహానుభావుడు, ప్రపంచమంతా ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం కానీ, అతని గురించి తెలుసుకోవడం కానీ ఇంకా భావితరాలు జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మహనీయుని బాటలో మనమందరం ప్రయాణించాలి, భావితరాలు కూడా అతన్ని తీసుకోవాలని చెప్పేసి. కానీ కొంతమంది అంబేద్కర్ని కొన్ని వర్గాలకే కాదు అన్ని వర్గాలకు కొంతమంది స్వార్థంతో కొన్ని కామెంట్లు చేసినప్పుడు బాధ అనిపిస్తుంటుంది. కానీ ఆయన బుక్కులు చదివినప్పుడు కానీ, రాజ్యాంగం చదివినట్టు కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క టేబుల్ మీద ఉండాల్సినటువంటి మహానుభావుడు. అలాంటి త్యాగాలని కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ ముందు తరాలకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఆమె అధ్యక్షురాలు. ఈరోజు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుని కౌలే జగన్నాథ్ గారు ఈరోజు ఆయనకు 132 జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మనమంతా ఏకమై వచ్చే ఎలక్షన్ లోపల కూడా మన బీసీల, ఎస్సీల రాజ్యాధికారమే రావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే మా రాజకీయ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, సాంఘిక శాస్త్రవేత్త, అలాగే సంఘ సంస్కర్త. మన భారత రాజ్యాంగంలోనే బీసీ కులాలకి అంటే బలహీన వర్గాలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఎంతో కుల వ్యవస్థలకు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు మన బిఆర్ అంబేద్కర్ గారి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా
ఈరోజు తెలుగు జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ గారికి ఈరోజు పూలమాలతో సత్కరించుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ఓటుకున్నటువంటి విలువను తెలియజేస్తూ మనం అనుకున్నటువంటి బహుజన రాజ్యాధికారం కోసం అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళగన్నారో ఆ రాజ్యాధికారం దిశగా పనిచేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ తెలుగు జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారం కోసము మేము అంబేద్కర్ గారి ఆశయం కోసం పనిచేస్తామని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మేము ప్రజల్లోకి వెళ్ళి అంబేద్కర్ భావజాలాన్ని ఈ యొక్క మాలలేస్తూ ఈ యొక్క విగ్రహాలు పెడుతూ చేసేటువంటి కార్యక్రమం కాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ ఆశయం కోసం పనిచేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాము. జై భీమ్. ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ భారతరత్న భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బాల్యంలో అనుభవించినటువంటి సంఘటనలను అద్దం పట్టే విధంగా తను చదువులను కొనసాగించి ప్రపంచ జ్ఞాని అయిన తర్వాత భారత రాజ్యాంగం రాసిన తర్వాత మరి భారత రాజ్యాంగంలో హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 24, ఆర్టికల్ 14 అవే కనుక లేకపోతే ఈరోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మరి భారతదేశంలో ప్రజల శాంతి కోసం భారతదేశ ప్రజల సౌభాగ్యం కోసం సౌభ్రాతృత్వం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావులను మరి మనం ఎంతైనా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ను మరి మనవంతుగా ఏం చేస్తున్నటువంటి బాధ్యత కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఏ ఒక వ్యక్తికో ఏ ఒక కులానికో ఏ ఒక మతానికో అన్వయించకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనందరి వారుగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా అన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి ప్రజా సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఈరోజు మరి ప్రధానంగా కరోనా సమయంలో జరుగుతున్నటువంటి కరోనా తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు గుర్తుపెట్టుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికేషన్ కోసం పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఈ సమయంలో అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై. మరి అంబేద్కర్ గారు మన ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి మరి ఒక రక్షణ దినము. మరి ఇప్పుడు ఒక 132 సంవత్సరాలు మరి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు ఈరోజు మనం అందరము ఒక ఎలుగులో ఉన్నామంటే ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ఒక పానత్యాగాలు మరి ముట్టుకోరాని అసంటి సమస్యలో ఆయన బయట కూర్చొని మరి
బయట కూర్చొని కూడా తను చదువుకొని అందరికి కూడా మరి చదువు నేర్పించి మరి ఇవాళ మన అందరినీ ఒక విద్యావంతులు చేసి బయటికి చెప్పటము ఇది జరిగింది. అలాంటి మహానుభావునికి మనం అందరము నివాళులర్పించటము చాలా సంతోషకరం. మరి ఇంకొకటి ఏంటంటే రాజకీయ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం అందరం ఏకమైతేనే మనకు రాజ్యాధికారం వస్తుంది, లేకపోతే రాజ్యాధికారం రాదు. మనం విడిపోకూడదని మరి ఈ అంబేద్కర్ సాక్షి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ భీమ్రావు గారి 132వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా చైతన్యపూర్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు, తదితర సహమిత్రులకు అందరికీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ప్రపంచ దేశంలోనే మన భారతదేశం ముద్దు బిడ్డ అందరివాడు. ఒక ఎస్సీ బీసీ కాదు, బడుగు బలహీన వర్గాల ఈరోజు కార్పొరేటర్ ఏ విధంగా ఉండాలి, ఎంపీలు ఏ విధంగా ఉండాలి, మంత్రులు ఏ విధంగా ఉండాలన్న కాన్స్టిట్యున్సీ రాసిన ఘనత మన భీమ్రావ్ అంబేద్కర్ గారికి దక్కింది. మరి ఈరోజు రాజకీయాలలో మనందరికీ కూడా అవకాశాలు రావడము మన బాబాసాహెబ్ మన ప్రపంచ దేశీ నేత మరి మన అంబేద్కర్ గారు. మరి ఈరోజు చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇంకా రాజుల పరిపాలన ఉంది, ఇంకా పాత వ్యవస్థలు ఉన్నాయి, రాజుల వ్యవస్థలు ఉన్నాయని చెప్పి డబ్బు బలంతో మైకంతో కొంతమంది రాజకీయం చేయడం పడుతుంది. తప్పకుండా రాజ్యాంగాన్ని రచించిండు. భారతదేశం రాజ్యాంగం ఎప్పుడైతే బాబాసాహెబ్ ఒక మనిషి ఎట్లా జీవించాలనో, అటు రామాయణం మహాభారత్ యుద్ధం ఎట్లా జరిగిందో దాన్ని అనుసరించి ఆ రోజులలో రాజుల పరిపాలన రద్దు చేస్తూ మనకు రాజ్యాంగం ఈ విధంగా ఉండాలని చెప్పి మరి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మరి దేశం మీద ఈ భారతదేశమే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నప్పుడు విద్యావంతులైనప్పుడే కుల మతాలు మాసిపోతాయని చెప్పి, కులం మతం మన రక్తానికి కులం మతం లేదు. మన గాలి పంచభూతాలు, మరి పంచభూతాలు ఒక్క నిమిషం గాలి లేకుంటే మన శరీరంలో ఏ విధంగా ప్రకృతి ఒక్క నిమిషం గాలి లేకుంటే, అగ్ని లేకుంటే, మరి భూతల్లి లేకుంటే మనం మరణిస్తామని చెప్పి మరి ప్రకృతి పరంగా కానీ ధర్మ ప్రకారంగా కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలైన వర్గాలకు చేసిన ఘనత ఎప్పటి కూడా మరవలేనిది. మరి ఈ యొక్క ఎల్బీ నగర్ చౌరస్తాని ఆకుండా ఎల్బీ నగర్లో ప్రతి వాడవాడలో ఈరోజు ఒక పండగ వాతావరణం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఒక కాన్స్టిట్యున్సీ, మన ఒక భారతదేశానికి మరి దేవుడు, మరి సూర్య చంద్రుడు ఉన్నంత కాలం కూడా మరి ఆయన పేరు ఎక్కడో చెక్కు చేయదని చెప్తూ ఆయన ఆశా సాధనకు అందరూ కూడా యువత, ముఖ్యంగా యువత, ప్రతి వాడవాడల యువత కూడా విద్యావంతులై మరి అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలని కోరుతూ ధన్యవాదాలు చెప్తున్నాం. జై భీమ్. ఈరోజు 132వ బాబా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఎల్బీ నగర్ సర్కిల్లో ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి రమేష్ గారికి, నరసింహ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు సోదరులు మరి రామ్మోహన్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా చెంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, చైతన్యపురి మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అంబేద్కర్ ఆశయాన్ని సాధించే సాధకులకి, మరి అదేవిధంగా ఆయన అభిమానులకి, మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి వందనం, శుభాభివందనం తెలియజేస్తూ, మరి ఈరోజు చూసినట్టయితే భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబడిందంటే మరి ఆ రోజు ఆయన ఏ విధంగా అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ భారత రాజ్యాంగాన్ని రచించిండో ఆ రాజ్యాంగం పాశ్చాత్య దేశాల్లో, ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబెట్టింది అనడానికి ఎత్తియోశక్తి లేదు. కాబట్టి వారిని ఎప్పుడు కూడా వారు చేసినటువంటి సమాజ సేవ, సమాజం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు మంచి చదువు ఉంటేనే ఏదైనా రాణించగలమని ఆ రోజు దళితులని అండరానితనంగా చూసే ఆ రోజుల్లో మనం ఒక్కసారి కానీ గుర్తు చేసుకున్నట్టయితే గతంలో మరి వారు ఎంత కష్టాన్ని అనుభవించి వారు వీధి లైట్ గుండా కూర్చొని విద్యను అభ్యసించు
ఈరోజు సమాజంకి మార్గదర్శకునిగా, ఒక మంచి మాతృమూర్తిగా, ఈరోజు సమతామూర్తిగా, అందరికీ మమతామూర్తిగా నిలబడినట్టే వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి కష్టం మనం అందరం చూసినాం. కాబట్టి వారి ఆశయాల్ని బతికించే విధంగా మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా వారు చేసినటువంటి ఆశయాల్ని మనం బతికించాలనుకున్నా మనలోని ఉండాల్సిన కర్తవ్యం మనలో ఉంది. కాబట్టి మేము కూడా ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం, ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తూ ఏ పేదరికం లేని సమాజం కోసం అయితే వారు పాటుపడ్డారో మేము కూడా సమాజం కోసం పాటుపడుతూ మేము ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉండి పేదలకు అందుబాటులో ఉండి పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ మరి అందరూ కూడా సమాజంలో చదువుకొని విద్యావంతులుగా ముందుకెళ్లాలని మరి సంకల్పాన్ని బతికిస్తూ మనమందరం కూడా ఆశయాల సాధన కోసమే బయలుదేరి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. 132 ఎంతది 132. ఈరోజు అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎల్బీనగర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మా సోదరులు ఈ కమిటీ ఉంది, ఉత్సవాల కమిటీ, నరసింహన కానీ రమేష్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తారు. వారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మాజీ డిప్యూటీ ఫోర్త్ లీడర్ కార్పొరేటర్ అయినటువంటి మా మామ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, అలాగే సీనియర్ కార్పొరేటర్ రమణారెడ్డి గారు, జిన్నారం విఠారెడ్డి గారు, అలాగే చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కత్తుల రాంబాబు కానీ శంకర్ కానీ చాలామంది నాయకులు పేరున ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకుండా బాగుండదు. త్రివేది గారు, అందరికీ కూడా పేరున యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మనం అందరం కూడా రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ కులాల పరంగా కానీ అందరికీ ఒక ప్రాధాన్యత ఇచ్చిరంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రిజర్వేషన్లు ఎక్కడ ఎట్లుండాలి ఏం చేయాలనేది కూడా వారు అన్ని ఆలోచనతోటి ఆ రోజు మన ఇండియాలో ఎంతోమంది మేధావులు ఉన్నా కూడా అందరూ కలిసి అంబేద్కర్ గారితో రాజ్యాంగం రాస్తే సరిగా ఉంటుందనే ఉద్దేశంతో వారు రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆ టైంలోనే విదేశాలలో చదువుకొని ఒక పెద్ద ఎత్తున ఆయన ఒక రాజ్యాంగం మీద కానీ అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు. వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మన ప్రజలలో తీసుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజులలో కూడా నెహ్రూ కానీ గాంధీ కానీ కూడా ఒక విషయం చెప్పారు, అరే చదువుకున్న వాళ్ళకే ఓటాకి ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకి ఓటాకి ఇస్తే ప్రలోభాలకు పడి వాళ్ళు ఓట్లను వేరే విధంగా చేసి మనకు ప్రాబ్లం అవుతుందంట. దానికి అంబేద్కర్ గారు వ్యతిరేకించి చదువుకున్నా చదువుకోకున్నా డబ్బులున్నా డబ్బులు లేకున్నా మహిళలైనా ఎవరైనా కూడా ఒక ఏజ్ ప్రకారం ఓటు హక్కిచ్చి దాని ద్వారానే దేశం ముందుకు పోయే విధంగా లీడర్లను ఎన్నుకునే విధంగా ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు అంత ముందు చూపుతోటే అలాగే ఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి తర్వాత కూడా బీసీలకు కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆ రోజు కూడా వారు అన్ని కూడా తీసుకురావడం జరిగింది. వారిని తప్పకుండా గుర్తించే విధంగా ఈ రోజు మనం చేస్తూ ఉన్నాం. అదే కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా వారు సూచించిన ఎన్నో కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తూ ఉండు. అందులో భాగంగా ఈరోజే మనకు 125 ఫీట్ల విగ్రహం కూడా ఈరోజు మనకు కాంస్య విగ్రహం సెక్రటరీ దగ్గర ఓపెన్ అవుతుంది. అలాగే సెక్రటరీ కూడా వారి పేరు కూడా పెట్టడం జరిగింది. ఎవరో ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ మన ముఖ్యమంత్రి మాత్రం తప్పకుండా వారి అడుగుజాడలు నడుస్తూ వారికి పేరు వచ్చే విధంగా వారికి గుర్తుండే విధంగా, ఎందుకంటే సెక్రటరీ కానీ ఆ విగ్రహం కానీ ఒక 1000 సంవత్సరాలైనా కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి లేదు, పేరు ఉండే విధంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇవాళ అంబేద్కర్ గారి తరఫున మన కేసీఆర్ గారు కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలందరం కూడా లీడర్లందరం కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకోటి ముఖ్యంగా ఎల్బీనగర్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ద్వారా ఇది జరుగుతలేదు అని దానికి బద్ధ విరుద్ధంగా ఎవరిని కూడా ఏ కులాలు మతాలకు అతీతంగా కలుపుకోపోకుండా ఇక్కడ ఎవరైతే రాజ్యాధికారమే లేకుండా ఆయన రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ ఏదైతే రాసిండో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకుండా ఒక్కడే మొత్తం రాజ్యం వెళ్తూ ఎవరు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా దగ్గరనే ముఖ్యమంత్రి గారు ఒక ఇద్దరు ఎమ్మెల్సీలకు ఇవ్వడం జరిగింది, 2 కార్పొరేషన్ చైర్మన్లకు ఇవ్వండి. వాళ్ళు సొంతంగా ఎల్బీనగర్ చౌరస్తాకు వచ్చి ఒక కేసీఆర్ బర్త్డే కానీ కేటీఆర్ బర్త్డే కానీ లేకుంటే మన వేరే కార్యక్రమాలు ఏది చేసినా కూడా
దానికి వాళ్ళు సొంతంగా అన్నదాన కార్యక్రమాలు కానీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన చేస్తేనే రావాలి, లేకుంటే ఎవరు కూడా రావద్దు. మహిళా దినోత్సవాలు చేసినా కూడా ఒక్కడే చేయాలి, అందరూ ఆడికి రావాలి. రాజ్యాంగం చాలా కూడా ఇక్కడ దెబ్బతిని ఉన్నది. ఏంటంటే ఒక్కడే ఆస్తులు కూడగొట్టుకునే కార్యక్రమంలో పట్టుకొని అందరినీ ఏ ఒక్క లీడర్ని లేకుండా ఇవాళ పార్టీని కూడా సర్వనాశనం అవుతుంది. దాన్ని కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పార్టీని బతికించుకునే బాధ్యత 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని మా మీద కూడా ఉంది. అంబేద్కర్ సాక్షిగా ఈరోజు చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా మీద ఏది వచ్చినా, ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి పార్టీని ముందు వరుసలో నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అంబేద్కర్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎల్బీ నగర్ సెంటర్లో కూడలిలో దాదాపు నేను చూస్తున్న కాడికి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి శత జయంతిలు వర్ధంతిలు చేసుకుంటున్నాం. కేవలం జయంతి వర్ధంతి వచ్చిన రోజే అంబేద్కర్ ఆశయాలు గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఆశయాలను నిజ రూపంలో పెట్టి ఆయన ఆశయ సాధన గురించి పూర్తిగా కృషి చేసే వ్యక్తులు ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా దళిత సోదరులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో దళిత ముఖ్యమంత్రి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోరుకుందో తెలంగాణ ఏర్పడ్డ వెంటనే దళిత ముఖ్యమంత్రి కావాలని ఆశ నెరవేరలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఆ 3 ఎకరాల భూమి ఆశ నెరవేరలేదు. ఆఖరికి దళితులకు 3 ఎకరాల భూమి అంటే దాదాపు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా 40 లక్షలు 50 లక్షలకు తక్కువ లేదు. 1.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఒక్కొక్క దళిత కుటుంబానికి కేవలం 10 లక్షలు దళిత బంధు పేరిట బిచ్చం వేసినట్టేసి అది ఏదో కొద్ది మందికి వేసి ఈరోజు దళితులను మా పక్షాలు ఉన్నారని చెప్పుకునే ప్రభుత్వాలకు చెంపపెట్టు విధంగా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా దళిత సోదరులందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తున్న ప్రభుత్వాలు ఈ తెలంగాణలో కూడా వచ్చే విధంగా దళిత సోదరులు, బడుగు బలహీన వర్గాల సోదరులందరూ కూడా తెచ్చుకున్నప్పుడే నిజమైన నివాళులు అంబేద్కర్ గారికి మనం అర్పించినట్టయితుందని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ మరొకసారి దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.
సాధిస్తాం మానీల ఆశయాలను, మానీల ఆశయాలను. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నమ్మిన సిద్ధాంతాలు కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక భగవద్గీతతో సమానమైన మనకు రాజ్యాంగాన్ని అందించిన ఆ మహాపురుషుడు మహానుభావుడు ఆయన ఏ అడుగుజాలు చెప్పిండో ఏ సిద్ధాంతాలు చెప్పిండో ఆ సిద్ధాంతాలని ముఖ్యంగా అందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ప్రచారం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచసూత్రాలు అని చెప్పేసి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదివిన కాలేజీ కానీ ఆయన ఉన్న ఇల్లు కానీ ఆయన చదివిన ప్రాంతాలన్నీ కూడా పంచసూత్రాల పేరు మీద విదేశాల చదివిన దాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ లైబ్రరీ పెట్టడం, ఈయన జీవితాన్ని ప్రచారం చేయాలి. ఈరోజు గొప్ప సిద్ధాంతకర్త, గొప్ప మేధావి. ఈరోజు ఇంత పెద్ద దేశానికి అంటే విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న తరగతులు చెందిన ఇంత పెద్ద భౌగోళికంగా పెద్ద దేశమైన భారతదేశాన్ని ఇంత పెద్ద స్వతంత్రం అందించిన వ్యక్తిని, ఈయన జ్ఞానాన్ని కానీ ఈయన చేసిన మార్గదర్శనం కానీ ప్రపంచం కూడా అనుసరించాలని చెప్పేసి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలని చెప్పి ఈరోజు పంచసూత్రాల పేరు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం పెట్టడం, దాన్ని ప్రచారం చేయడం అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడదు కూడా అది కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదువు వల్ల వారి రాజ్యాంగం ద్వారానే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణలో ఈ 8 సంవత్సరాల పూర్వము 120 అడుగుల ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రస్తుతం చెప్పేసి 8 సంవత్సరాలు దాటుతున్నా కానీ ఎన్నో ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ గొగ్గోలు పెట్టి ధర్నాలు చేసి దీక్షలు చేస్తా కానీ ఈరోజు డాక్టర్ బిఆర్ దానికి విగ్రహానికి ఈరోజు మోక్షం లభించింది. ఈరోజు అనేక చోట్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అనేక అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక పక్క అన్ని వర్గాల వారికి సమాన దుస్థితి చూడాలి, అన్ని వర్గాల వారిని అక్కడ చేసుకున్న ప్రభుత్వం ఈరోజు ఒక వర్గాన్ని పూర్తిగా ఈరోజు ఏదైతే అట్టడుగు వర్గాన్ని ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాన్ని ఈరోజు పూర్తి నిర్లక్ష్యం అనిచింది. దీన్ని అంటనంతనంగా దూరం పెడతా ఉన్నది. దానికి ఉదాహరణ ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి అన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దళితుడిగా 3 ఎకరాలు ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తామని చెప్పిండు. దళిత బంధు కలెక్టర్ నుంచి పేదవాడి వరకు అందరికి అందిస్తామని చెప్పిండు. కానీ మాటకే పరిమితం తప్ప ఎవరికి కూడా దళిత బంధు ఇచ్చే పరిస్థితి పాపన పోలేదు. అది కాక డబుల్ బెడ్రూమ్ కూడా ఎంత అట్టడుగు వర్గాల వరకు ఉన్నది వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఈ 9 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ లేదు. కాబట్టి
పేదలను ఈరోజు ఎస్టీ కార్పొరేషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎస్టీ కార్పొరేషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఒక్కసారి సామాజిక ఎస్టీ సామాజిక ఆలోచించే అవసరం ఉన్నది. అంబేద్కర్ అనే వాడు అందరి వాడు, ఒక సామాజిక వర్గానికో ఒక ప్రాంతానికో చెందినది కాదు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు యొక్క జన్మ హక్కు ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాలు వృత్తాన్ని తెలుసుకోవడము, ఆయన అడుగుజాడలు కానీ ఆయన నమ్మే సిద్ధాంతాలను కానీ అనుసరించే బాధ్యత మన అందరం దాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు డాక్టర్ బిఆర్ జయంతి సందర్భంగా అందరికీ 130 సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను లయాకాలం శెట్టి రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళా మోర్చా పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ఛార్జ్. నేను అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. అంబేద్కర్ అంటే మన రాజ్యాంగాన్ని అందరికీ ఇలా అందరికీ ఈక్వల్గా అందరికీ కావాల్సినంతు బిఆర్ అంబేద్కర్ అంటే మనకు ఒక మహోన్నతమైన ఒక వ్యక్తి. మన రాజ్యాంగాన్ని ఎంతో రాత్రులు పగలు మనకి కష్టపడి మన కోసం అందరి కోసం అని మనకి కులాలు మతాలు ఏ ప్రాదేశిక ఏ డిఫరెన్స్ లేకుండా మనకు అందరికీ ఈక్వల్గా సమాజానికి ప్రయోజనపడినట్టు రాజ్యాంగాన్ని రచించిన ఒక దానికి కాన్స్టిట్యూషన్ దానికి ఏమంటారు దానికి మన భారత ప్రజలందరికీ డాక్టర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అంటే ఒక శక్తి, తను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంత గొప్ప మహనీయుడు. తను 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు రాత్రింబవళ్ళు తను ఎంతో కృషి చేసి కష్టపడి రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసం ప్రజలను ఎంతో నష్టానికి గురి చేస్తుంది. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇలాంటి వ్యతిరేకత అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎట్లాంటి పనులు చేయకూడదు. అంత గొప్ప మహనీయుడు మన కోసం, మన జాతి కోసం తను రాజ్యాంగాన్ని రచించారు. అంత గొప్ప మహనీయుడి పెద్ద విగ్రహం పెడతా అని చెప్పి మన కేసీఆర్ గారు అంటే 8 సంవత్సరాల తర్వాత 9వ సంవత్సరం వస్తుంటే నీకు గుర్తొచ్చిందా అంటే ఎందుకు ఇప్పుడు కూడా ఈ పని ఎందుకు చేస్తున్నాడంటే ఎన్నికలు వస్తున్నాయి కదా. ప్రతి ఒక్క ఇప్పుడు దళితులంతా ఏం చేస్తారు, వ్యతిరేకత వస్తుంది వాళ్ళ లోపల. అందుకని ఇప్పుడు కళ్ళు తెరుచుకొని అంటే ఎప్పుడో చేస్తే వాళ్ళంతా మర్చిపోతారు. ఎన్నికలప్పుడు ఏ పనులు చేసినా గుర్తుపెట్టుకొని ఓట్లు వేస్తారని అనుకుంటున్నవేమో కేసీఆర్. వాళ్ళు నీ మాటలు ఏం నమ్మరు. అందరికి కూడా అర్థమైపోయింది నువ్వు చేసే పనులు. దళిత బంధు అని అన్నావు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చావు? ఇచ్చిన వాళ్ళలో 10 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 10 లక్షలు ఎంతమందికి అందినాయి? అందులో ఎమ్మెల్యే వాటా, లోకల్ లీడర్ల వాటా, లాస్ట్కు చివరిగా వాళ్లకు చేరేది ఎంత చేరింది అనేది నువ్వు ఇంతవరకు తెలుసుకున్నావా? అందుకనే ఇలాంటి ప్రలోభాలకు ఎవరిని నువ్వేం గురి చేసినా కూడా ఎవరు కూడా నీ ప్రలోభాలకు గురిగారు. అందరూ కళ్ళు తెరుచుకున్నారు. మరొకసారి కూడా మన భారత ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్.
అది 132 130 2 సంవత్సరాల పాత నేనే చెప్పిన जोहार डॉक्टर बीआर अंबेडकर जय भीम जय भीम अंबेडकर గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఉత్సవాలకు మన స్థానిక శాసనసభ్యులు మన గౌరవనీయులు పెద్దలు దేవరెడ్డి సుధీరెడ్డి గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సవాల కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అదేవిధంగా ఈ సంవత్సరం మనం ఏదైతే అనుకున్నామో ఈ సంవత్సరం అంబేద్కర్ జగజ్జీవనరావు కమిటీ విగ్రహాలను కూడా రింగ్ రోడ్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేశాము సార్ తోటి. అదే అక్కడ కొంచెం పని కూడా ఉన్నది కాబట్టి టైం కూడా తక్కువ ఉంది. ఈ మే జూన్ జూలై వరకల్లా ఈ విగ్రహాలను కూడా రింగ్ రోడ్ కూడల్లో మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడానికి మన సారు కూడా ఒప్పుకున్నాడు. వారే దాని బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాన్ని నెరవేర్స్తానని చెప్పి మనకు సారు ఇంతకుముందు చెప్పినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ ఒక విగ్రహాలను రూపకల్పన చేసి మంచి ఒక డిజైన్ తోటి చేపించి ఆ కూడల్లో పెడదామని చెప్పి పెట్టాలని చెప్పి కూడా మనం ఎమ్మెల్యే గారిని కోరడమైంది. అదేవిధంగా గతంలో 2005-6 ఆ ప్రాంతంలో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవనరావు విగ్రహాలు పెద్ద విగ్రహాలు పెట్టడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం కూడా అంటే జీవో రాలే కానీ అప్పుడు అంబేద్కర్ జగజ్జీవనరావు చౌరస్తా అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. కాబట్టి అది కూడా సారు ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పి అవి ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా అక్కడ తీసుకుపోయి 2-3 నెలల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని చెప్పి మీ అందరి తరపున ఉత్సవాల కమిటీ తరపున మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను.
అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్లో ఆయనకు పూలమాలలు వేసి ఆయనను స్మరించుకొని యువత అంతా కూడా రాబోయే రోజులు ఆయన బాటలు నడవాలి. ఆయన ఏదైతే ఆశయాల్ని ఈ దేశానికి పరిచయం చేసిన ఆశయాల్ని భుజస్కంధాలను వేసుకొని భావి తరాల వాళ్ళకి అందియాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ముందుకు సాగుతాం. ఈ విగ్రహాలు ఇక్కడికన్నా ముందు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉండేది. సో ఎల్బీ నగర్ చౌరస్తా దాదాపు పనంతా కూడా పూర్తి అయిపోయింది. మళ్ళీ విగ్రహాలు తీసుకుపోయి అక్కడ పెట్టాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. తప్పనిసరిగా పెడదాము. కొంచెం చిల్లర పని ఉంది, అది ఒక నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ లోపుగా వీళ్ళందరితో సంఘాలతో కూర్చొని దానికి ఒక చక్కటి డ్రాయింగ్ వేసి, ఇప్పుడు ఇక్కడ పైకి ఎక్కితే కింద పడితేనేమైనా భయం అవుతుంది. ఆ భయం లేకుండా 10-20 మంది ఎక్కినా కానీ 30 మంది ఎక్కినా కానీ బందోబస్తుగా ఉండేటట్టు 3 విగ్రహాలకు శ్రీకంచారి విగ్రహానికి 4 విగ్రహాలకు కూడా దానికి సరైన ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎవరికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఈ విగ్రహాలని అక్కడ ప్రతిష్ట చేస్తాం. దానికోసం అని చెప్పేసి ఒక చిన్న కమిటీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళని రేపు ఈ కార్యక్రమం ఈరోజు అయిపోయాక రేపు ఎల్లుండో పిలిచి వాళ్ళనే ఒక కమిటీ వేసుకొని మరి దానికి విగ్రహాలకు మరి ఇంతకన్నా బెటర్ విగ్రహాలు పెట్టాలి, ఇంకా బాగా మంచి చక్కటి విగ్రహాలు పెట్టాలి. కాబట్టి వాటిని అంతా కూడా సమాచారం చేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే కోరుకుంటారో అదే విధంగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. హాజరవడం మాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ మేధావి. ఈ భూమి మీద ఇంతవరకు జన్మించిన వ్యక్తుల్లో ఎక్కువ డిగ్రీలు కలిగిన వ్యక్తి ఇతనే. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాలనా పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అనేక సంస్కరణలకు అతడు రాసిన బుక్కులే మనకు ఆదర్శం. ఆర్థిక విషయాలకు వస్తే ప్రాబ్లం ఆఫ్ రూపీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సర్కారియా కమిషన్, ఇలా ఎన్నో విషయాల మీద ఈ రోజున మనం పాలనా సంస్కరణలు జరుపుకుంటున్నామంటే అంబేద్కర్ వేసిన పునాదుల మీదనే నడుస్తుంది ఈ పరిపాలన. లేకపోతే భారతదేశం ఎక్కడనో ఒక రష్యాలాగా ఎన్నో రాష్ట్రాలు విడిపోయి దేశాలుగా అవతరించినాయి. ఆ విధంగా కాక దేశం ఈ విధంగా సంఘటితంగా ఐకమత్యంగా ఉందంటే బలమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు లోబడి ఉండాలని ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం మీద నడుస్తుంది. రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది నిర్వహించే వ్యక్తులు చక్కగా దాన్ని అమలు చేస్తేనే అది పర్ఫెక్ట్గా ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాదు భారతదేశంలో రిజర్వేషన్ విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. దీనివల్ల అన్ని విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ కూడా అట్టాడికి వర్గాలకు కొంతనన్నా దానివల్ల ప్రాతినిధ్యం వహించడం వలన దేశం విడిపోకుండా ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండేటట్టు డౌన్ ట్రాడెన్ దేశ రాజ్యాంగం పట్ల కొంత అంకిత భావం, విధేయత కనపరుస్తూ ఈ దేశంలో ఉండడానికి వాళ్ళు ఉన్నారు. లేకపోతే దేశం ఈ పాటికి ఎంతో విచ్ఛిన్నమై ఉండేది. తద్వారా ఈ మహానాయకుని మనం ఈ విధంగా స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అతని ఆదర్శాలు, అతని మార్గాలనే మనం పయనించి దేశం ఐక్యమతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను భావిస్తాను. ఇది పాలకులు, పరిపాలకులు, రాజకీయ నాయకులకు అందరూ కూడా అతన్ని ఆదర్శంగా తీసుకోవడమే కాదు, అతన్ని చెప్పిన విషయాలను తూచ తప్పకుండా పాటిస్తేనే ఈ దేశం ముందడుగు వేస్తుంది. ఈ దేశం ఇప్పటికి కూడా ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా ఒక సైనిక తిరుగుబాట్లు జరగకుండా, సౌదీ అరేబియా లాగా ఒక రాచరికం లేకుండా, ఉత్తర కొరియా లాగా ఒక నియంతృత్వ పాలన లేకుండా, వెస్టర్న్ కంట్రీస్ లాగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వీటికి తీసిపోని విధంగా మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం నడుస్తుందంటే ఒక్క అంబేద్కర్ వల్లనే ఇది సాధ్యమైంది. ఆయన రాసిన రాతల వల్లనే, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ఇది సాధ్యమైంది ఈ దేశంలో. లేకపోతే మన దేశం ఇప్పటికీ మూఢ విశ్వాసాలు, మత నమ్మకాలతో ఒక నేపాల్ లాగా ఇప్పటికి ఉండేది. కానీ ఆధునిక భావాలతో మన దేశం యూరోప్, అమెరికా దేశాలకు సరిసమానంగా నడుస్తుందంటే ఒక అంబేద్కర్ మహిమ వల్లనే అదని నేను తప్పక మనం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఈ విధంగా మహనీయుని బర్త్డే సందర్భంగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఇక్కడికి అటెండ్ అయిన అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
పర్టికులర్ గా యువజనులకు అందరికీ అంటే పేద వర్గాలకు సంపన్న వర్గాలకు రాజ్యాధికారం కోసం ఆయన ఎంతో పరితపించి రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన రచనలకు పూర్తి చెందిన కాంశీరామ్ గారు ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజున బహుజన్ సమాజ్ పార్టీని నెలకొల్పడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 14 అనగానే గుర్తొచ్చేటువంటి పేరు ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలకు. ఈరోజు ప్రజాస్వామ్యం ఇట్లా వర్ధిల్లుతుందంటే దానికి ప్రముఖ కారకుడైనటువంటి కారణజన్ముడైనటువంటి వ్యక్తి గొప్ప దార్శనికుడు అంబేద్కర్ గారు. 132వ జయంతి సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం జరుపుతున్నటువంటి నేపథ్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భారతదేశంలో అతిపెద్ద ఒక విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని, దాదాపు 172 అడుగులు అంటే 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చార్మినార్ కంటే కూడా ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాపించడం అంటే ఆయన ఉన్నతమైనటువంటి శిఖరాలు ఏ రకంగా ఉన్నాయి, మన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, తన యొక్క ఆశయాలను ఏ రకంగా తీసుకోవాలో, ఆశయ సాధన కోసం ఏ రకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారకమైనటువంటి భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తద్వారా మరి ఇంత గొప్పగా చెప్తున్నటువంటి భారత ప్రభుత్వం మరి మహారాష్ట్రలో 8 సంవత్సరాల కింద వేసినటువంటి శిలాఫలకం ఈరోజు వరకు కూడా కంప్లీట్ కానటువంటి విగ్రహం మరి ఇదే 6 ఏళ్లలోనే కేసీఆర్ గారు అద్భుతంగా ఒక మహనీయుని ఆవిష్కరించడం అంటే మన గుండెలో పెట్టుకోవడం అనే విధంగా ఈరోజు చేసినటువంటి విగ్రహావిష్కరణకు మరి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి అంబేద్కరిస్టులు కావచ్చు, వారందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుచు మరి ఎల్బీనగర్లో ప్రప్రదంగా దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా అద్భుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో నరసింహరావు కావచ్చు, మా రమేష్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ తూచా తప్పకుండా అంబేద్కర్ జగజీవనరావు జయంత్యుత్సవాలను చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రానికి మనదేశ ఉద్యమానికి నాంది ప్రస్తావమైనటువంటి ఎల్బీనగర్ చౌరస్తా ఏలియాస్ శ్రీకాంతాచారి చౌరస్తా ఏదైతుందో ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని తద్వారా భారతదేశానికి ఒక గర్వకారణంగా ఈరోజు చేస్తున్నటువంటి కేసీఆర్ గారి కృషి, దళిత బంధు కావచ్చు, దళితులకు ఆదుకునేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. నమస్కారం.
ఈరోజు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో వారి యొక్క స్ఫూర్తితో మా పార్టీలోని అనేక కార్యక్రమాలని వారి ఆశయాలకి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాము. అదేవిధంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వారి ఆశయాలకి అనుగుణంగా పార్టీ అనుసరించుకుంటూ కూడా మేము ముందుకెళ్ళి ఇక్కడ ప్రజా సమస్యలపైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాము, పోరాడుతున్నాము, అండగా నిలబడతాం. అదేవిధంగా వారి గురించి ఒక 4 వాక్యాలు. భారతదేశం స్వతంత్రం రాకముందే రాబోయే రోజుల్లో భారతదేశం ఏ విధంగా సమతుల్యతతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనని రచించి భారతదేశానికి వారి వాక్కులతో దశాదిశ నిర్దేశించినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని గుండెల నిండా మేము వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని వారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా జన సైనికులం నాయకులం అందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై భీమ్, జై తెలంగాణ, జై హింద్.